హాయ్ వ్యూవర్స్, నేను మీ ఎస్విఆర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రీ మీడియా. కానీ తాతయ్య గారి పైన ఒక రూమర్ ఏంటి అంటే ఛాయాదేవి గారితో ఉండేవారు తాతయ్య గారు. అంటే తోటి ఆర్టిస్టులు ఫ్రెండ్లీ చాట్లు ఫ్రెండ్లీగా ఉండడం దీనిపైన ఎప్పుడైనా నానమ్మ గారు మీకు ఏమైనా చెప్పారు? ఎవ్రీథింగ్ పాజిటివ్ గా తీసుకోవడం ఎలా నేర్పారండి. ఓకే. దేర్ ఆర్ లాట్ ఆఫ్ గ్రూప్ ఆర్టిస్టులు అందరూ ఒకే చోట ఉండేవాళ్ళు. తాత మా ఇంటి ఎదుర్కొన్న సావిత్రి గారు, సంజీవన్ ఛాయాదేవి గారు, ఇటు వెళ్తే గుమ్మడి గారు, కొంచెం ముందుకు వెళ్ళి సాధిస్తున్నారు. దేర్ యూస్ టు గెట్ టుగెదర్. కొంతమంది వర్షన్స్ లో ఒక్కొక్కలాగా ఉంటుంది. సో వాట్ వీ టేక్ పర్సనలీ ఇస్ వాట్ వీ హ్యావ్. మనం ఏం విన్నాము, ఏం చూసాము. ఆ తర్వాత జనరేషన్ మా అన్నయ్యకి చాలా మందితో టచ్ ఉంది. ఈజ్ ఫ్రెండ్లీ విత్ లాట్ ఆఫ్ పీపుల్. ఛాయాదేవి గారు అకార్డింగ్ టు మీ ఇస్ అ కో ఆర్టిస్ట్, గుడ్ ఫ్రెండ్ ఆఫ్ తాతయ్య గారు ఉండొచ్చు. ఇవాళంటే ఒక అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటే ఏమీ లేదండి, తోటి ఆర్టిస్టులు మాట్లాడుకుంటే ఏం లేదు. ఇవాళకి రూమర్స్ ఉంటాయి, తోటి ఆర్టిస్టులు ఓకే బయటికి వెళ్ళారు. సో ఇంత మీడియా ఉన్నప్పుడు ఎంత ఉన్నప్పుడు ఏమీ లేనప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒక చోటు నుంచి అది వీ హావ్ టు టేక్ ఇట్ అవర్ స్టైల్. అది పెద్ద తాతయ్య గారు మంచి భోజన ప్రియులు అంట కదా. ఓకే, ఎలా ఉండే ఆయన ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి? నాన్ వెజ్, హెవీ నాన్ వెజ్ ఈటర్ అండి. సో ఎప్పుడు ఇంట్లో రకరకాల నాన్ వెజ్ ఐటమ్స్ వండుతానే ఉండేవారు. సో యూస్ టు లవ్ ఎవ్రీథింగ్. మా మేనత్ గారు ఒకరు చెప్పిన దాని ప్రకారం అయితే సాంబారు చికెన్ ఫ్రై వాజ్ వన్ ఆఫ్ హిస్ ఫేవరెట్స్. అలాగా పప్పుచారు, అంటే ఇప్పుడు ఇక్కడ సాంబార్ అలా ఉంటుంది, ట్రెడిషనల్ పప్పుచారు with all the vegetables in it and with a lot of chicken fry. So he had lot of అంటే మీరు అన్నట్టు భోజనం ప్రియుడు అనేది ఆయన క్యారెక్టర్ తగ్గట్టు గచ్చోటులాగే ఓకే. సో ఎప్పుడు ఇంట్లో ఉందా. మై గ్రాండ్ మదర్ అమేజింగ్ కుక్. మా చిన్నప్పుడు ఆవిడ షీ వాజ్ నడవలో పైన వాకర్ వేసుకుని కిచెన్ లోకి వెళ్ళి ఆవిడే వండి పెట్టేది. ఎవరు మనవాళ్ళకి నేనే వండుతాను అనేది లేదంటే వీ యూస్ టు బ్రింగ్ ద స్టవ్ టు హర్. సో మళ్ళీ వాకర్ వేసుకుని అక్కడ దాకా నడవడం ఎందుకు, మేమే స్టవ్ సిలిండర్ తెస్తే ఆవిడ అక్కడే కూర్చుని వండేది. సో షీ వాజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ కుకింగ్. నాకు ఇష్టం లేని కూడా ఇంటికి వచ్చే టైంకి దాన్ని ఏదో రకంగా పెట్టాలని ఆవిడ ఏదో ఒకటి ప్రిపేర్ చేసి దానికి ఇది కాదు ఇది అది కాదు. నేను చిన్నప్పుడు అసలు ఫిష్ తినేవాడిని కాదు. దాని ఫిష్ని కైమలాగా చేసి దాంట్లో నెయ్యి కలిపి పెట్టేసి రెడీ. సో షీ వాజ్ బ్రిలియంట్ కుక్. తాతయ్య గారు వచ్చేప్పటికి పిల్లలు పెద్ద అయ్యే కొద్దీ తాతయ్య గారు పైన వేరే రూమ్ షిఫ్ట్ అవ్వడం, ఆ రూమ్ లోకి అన్ని వెళ్ళిపోయాయి. తాతయ్య గారు మా మామయ్య ఒక ఆయన, ఒక్కొక్క ఆయన ఫేవరెట్ జర్మన్ షెపర్డ్, వీళ్ళు ముగ్గురికి ఒక సెపరేట్ రూమ్ ఉండేది. ఎవ్రీథింగ్ యూస్ టు గో దర్ ఆన్ టైమ్. తాతయ్య గారు షూటింగ్ నుంచి వచ్చాక మామయ్యని తీసుకుని వెళ్ళి మామయ్యని పెట్టుకుని ఆయన పడుకున్నారు. కింద ఆడపిల్లల దగ్గర నాన్నమ్మ ఉండేవారు. ఎలా ఆయన్ని అడాప్ట్ చేసుకున్నారు? లేదు, నాట్ అన్ అడాప్ట్. మా ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే మా తాతయ్య గారు అలా సిస్టర్ కొడుకు, అలాగే మా నాన్నమ్మ గారికి తమ్ముడు కొడుకు. సొంత కొడుకు కన్నా అంటే అప్పటికి నాన్నగారు మా అత్తయ్యలు అందరూ పెద్దోళ్ళు అయిపోయారండి. ఓకే. సో దేవరి నాన్నమ్మ గారికి ఎలాగో తమ్ముడు కొడుకు, ఇక్కడ ఎప్పుడు ఏ ఇష్యూ రాలే. ఇంటర్న్ ఆయన కూడా మమ్మల్ని పెంచి పెద్దది చేయడం, మా పేరెంట్స్ చనిపోయాక ఆయన వాళ్ళ బ్రదర్స్ అందరూ దేవర్ వెరీ వాట్ దే గాట్ దే ఆర్ గివింగ్ ఇన్ రిటర్న్ టిల్ డేట్. వాళ్ళకి మాకు పెద్ద అంటే వాళ్ళే. ఎస్విఆర్ గారి కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఎందుకు ఆయన డ్రింకింగ్ కి అడిక్ట్ అయ్యారు? అది మనం ఏం చెప్తామని ఇట్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ వేరియస్. తెలుసుకోవాలంటే ఏమన్నా ఇట్ ఈస్ మోర్ ఆఫ్ సోషల్ డ్రింకింగ్ లో మొదలవుతుందండి అకార్డింగ్ టు మీ. మేబీ స్ట్రెస్ బస్టర్ అయి ఉండొచ్చు, అదర్ ఇష్యూస్ అయి ఉండొచ్చు, అది అలాగా కాంప్లికేట్ అయి ఉండొచ్చు. ఐ నో సి ఆల్కహాల్ వలన మై ఫ్యామిలీ ఇస్ మోస్ట్ సఫర్డ్. మా తాతగారు తర్వాత మా నాన్నగారు ఆల్ పాస్డ్ అవే అట్ వెరీ ఎర్లీ ఏజ్. దే ఆర్ హార్డ్లీ ఇన్ ది 50s లోనే పోయారు. 50 క్రాస్ అవ్వలేదు మా ఫాదర్. నిజమేనండి. అంటే వన్స్ ఒకసారి స్టార్ట్ చేస్తే ఈవెన్ 4-5 days వరకు కూడా స్టాప్ చేయరు అనేవారు. నాకు తెలిసిన వరకు పైన ఆయన విడిగా రూమ్ ఉండేది, ఆయన రూమ్ లో ఆయన తాగేవారు. ఫ్రెండ్స్ కమ్ డౌన్ ఫ్రెండ్స్ అందరూ నాకు తెలిసి. కొంతమంది కొంచెం మా ఫాదర్ అటు ఇటుగా ఉండేవారు. కానీ తాతగారి విషయంలో నేను ఇప్పుడు ఆలీలు చెప్పింది కూడా పెద్ద ఇంట్లో వెన్ యూ హ్యావ్ ద కంఫర్ట్ ఇన్ ద హౌస్ ఏది కావాలి అది వండి పెట్టే వేళ వండి ప్రేమగా చూసుకుంటుంటే బయటికి వెళ్ళి తాగేసి పడిపోయేది. ఐ నో ఈజ్ అ మ్యాసివ్ డ్రింకర్ అండి. నేను విన్న దాని ప్రకారం అయితే ఆయన బాగా డ్రింక్ చేసేవారని నేను విన్నాను. టు బీ ఫ్రాంక్, ఎస్ దట్ ఈస్ హిజ్ ఓన్ ప్రాబ్లం. దానివల్లనే కదా చనిపోయారు. తాగకూడదు అన్నారు. ఫస్ట్ హార్ట్ అటాక్ వచ్చాక హీ వాజ్ అడ్వైస్ నాట్ టు డ్రింక్.
ఓకే. బట్ అన్ఫార్చునేట్లీ రెస్ట్ తీసుకోవాలని కూడా రెస్ట్ కూడా చెప్పారు. తీసుకున్నాను. But ఒక 4-5 ఏది- మంత్స్ గ్యాప్ లో షూటింగ్కి వెళ్ళొద్దు అన్నారు, కొన్ని రోజులు చేయొద్దు అన్నారు. ఓకే. బట్ దాన్ని ఆయన ఎవరు ఆపలేపారు అంతే. సెకండ్ టైం స్ట్రోక్ వచ్చినప్పుడు ఈవెన్ ఇంట్లోనే చనిపోయారు. ఇంట్లోనే చనిపోయారు. షూటింగ్కి వెళ్ళొచ్చి. మీ విషయానికి వద్దాం. ఓకే. మీ కెరీర్ తీసుకుంటే ఫస్ట్ మూవీ ఎందుకు ఆగిపోయింది మీది? బేసిక్లీ ఐడియా లేదండి. దేర్ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ లో ఒక్కొక్క వర్షన్. హీరోయిన్ యుఎస్ నుంచి వచ్చింది, అంజలి దేవి గారి గ్రాండ్ డాటర్. నాకు చెప్పి నేను చెప్పగలను. ఐ డోంట్ నో ద రియల్ ఫ్యాక్ట్స్ ఇన్ దిస్. ఎందుకంటే అమ్మాయి మళ్ళీ రావట్లేదు అందుకని అన్నారు. తర్వాత కొన్నాళ్ళ తర్వాత హీరోయిన్ మార్చి వేరే అమ్మాయితో తీస్తా అన్నారు. అది అలా అలా డ్రాగ్ ఆన్ అయిపోయింది. అలా ఇట్ గాట్ షెల్డ్. ఓకే. సో మనకి ఐడియా లేదు. అంటే ఐఎమ్ టెల్లింగ్ ఫ్రాంక్లీ స్టార్టింగ్ లో వీఆర్ ఓపెనింగ్ పెద్దది. ఎస్ రంగారావు గారు మానవుడు, అంజలి దేవి గారి గ్రాండ్ డాటరు, రావు రమేష్ గారు ఫస్ట్ ఫిలిము, రావు గోపాలరావు గారు అబ్బాయి యాజ్ విలన్. సో ద కోర్ టీమ్ వాజ్ వెరీ హెవీ. బట్ పాత ఆర్టిస్టుల వారసులు ఎంట్రీ. అది ఎందుకు ఆగిపోయిందంటే దట్ ఈస్ ప్రొడ్యూసర్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు. వాళ్ళు చెప్పినట్టు హీరోయిన్ గురించి ఉండొచ్చు. ఆ అమ్మాయి కూడా కొన్ని సినిమాలు ఒక షెడ్యూల్ కూడా కంప్లీట్ ఒక అయింది. షెడ్యూల్ అయిపోయింది. ఓకే. ఓకే. ఒక షెడ్యూల్ ఒక డే వి ఆల్ వర్క్ టుగెదర్ ఆల్సో. ఆ మెయిన్ Okay. సీక్వెన్స్ కూడా అయింది. సో దట్ వి కెనాట్ ఎక్స్ప్లెయిన్ దోస్ డిఫరెన్సెస్ కదా. అప్పుడు ఏం జరిగింది అనేది వే బ్యాక్. ఇప్పటికీ అదే జరిగిపోయి కూడా 18 years ఉంటుంది. 2005 లో అది. సో ఐ కెనాట్ కమెంట్ మచ్. ఎవరి సిచ్యువేషన్ తగ్గట్టు అది ఏం మారిందో ఐడియా లేదు. మీరు ఆ తర్వాత టు బి హానెస్ట్ చెప్పండి, Yeah. ఆ తర్వాత మిమ్మల్ని ఇండస్ట్రీ ఎలా రిసీవ్ చేసుకుంది? ఎస్విఆర్ గారు మనవడు అంటే నాకు తెలిసి ఇండస్ట్రీలో ఆయనకున్నంత పేరు కానివ్వండి, సర్కిల్ కానివ్వండి, ఆయన దగ్గర పనిచేసిన Technicians ఫ్రాంక్స్ అండి, కానివ్వండి. నేను చిన్నప్పుడు పెరిగింది కూడా ఒక సినిమా సర్కిల్లోనే అండి. అంటే Okay. ఐ హావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. అందరూ వాళ్ళకి సినిమా ఫీల్డ్ లో ఉన్నారు. అంటే మా స్కూలే సినిమా వాళ్ళ స్కూల్ అనేవారు. తెలుగు వాళ్ళ స్కూల్, సినిమా వాళ్ళ స్కూల్ అంటారు. ఆ ఎన్విరాన్మెంట్. ఇంట్లో మావయ్య ఫ్రెండ్స్ ఉండేవారు. మీరు ఏ స్కూల్ అండి? వెంకట సుబ్బారావు అని చెన్నైలో. ఓకే. 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 మావయ్య ఫ్రెండ్స్ ఉండేవారు. దేర్ ఆల్ టెక్నీషియన్స్, వేరియస్ డిపార్ట్మెంట్స్. మా ఇంట్లోనే ఉండి యూస్ టు గో టు బి నోటెడ్ ఫ్రమ్ తెలంగాణ అనుకుంటే ఎన్ శంకర్ గారు ఉండేవారు. సో ఆయన డైరెక్టర్ చాలా అయ్యే మంచి వరకు కూడా movies అక్కడే చేశారు. ఉన్నారు ఆయన. తర్వాత వేరే 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు. రామన్న గారు, నేను కెమెరామ్యాన్. ఆయన సీరియల్స్ లోకి వెళ్ళారు. అలా ఇప్పుడు నందన్ రావు గారు వెళ్తున్నారు, పెద్ద అంటారు. వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఆఫ్ మై ఫ్యామిలీ. మా తాతయ్య గారు ఉన్నప్పుడు టీంలో వాళ్ళు కూడా దే ఆర్ నౌ వెల్ సెటిల్డ్. ఎవరు ఎందుకు ఇంట్రడ్యూస్ చేయలేదంటే నాకు తెలియదు. ఐ వాజ్ ఇన్ టు మై ట్రయల్స్. అలాగే ఎన్ శంకర్ గారికి జై బోలో తెలంగాణ చేశారు. గెస్ట్ పెర్ఫార్మెన్స్ అన్నారు. దానికి ముందు తర్వాత చాలా చేశారు కదా ఆయన. ఆయన చేసాడు. మరి ఇట్ ఈస్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒపీనియన్. ఆయనకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనం ఏం చెప్తాను. ఓకే. ఇట్ డిపెండ్స్. చేయలేదు అంటే నేను కలవని డైరెక్టర్ లేదా అంటే నేను ఆల్మోస్ట్ అందరినీ కలిసా, చాలా మందిని కలిసా. ఓకే. మరి కొంతమంది మీ తాతయ్య గారిలా గెటప్ వేసుకురండి, నోటెడ్ డైరెక్టర్ ఇవ్వాల. మీ తాతయ్య గారిలా గెటప్ వేసుకుని 4 ఫోటోలు పంపండి అంటారు. ఇంకోటి వచ్చాడు. దే హ్యావ్ టు సీ యాస్ మీ. కానీ ఇప్పుడు ఆయన్నే చూస్తాను అంటే ఇప్పుడు మీరు వాడచ్చు, మీరు ఆయన అంత ఎత్తుంటారు, అదే ఎక్స్ప్రెషన్ వస్తుంది అని. ఎన్టీ రామారావు గారికి, జూనియర్ ఎన్టీఆర్ గారికి దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ద స్కోప్ విల్ బి. కానీ ఇనిషియల్ గా దేర్ ఇస్ అ స్కేల్ వేర్ యూ ఆర్ ఆల్వేస్ జడ్జ్డ్ బై యువర్ గ్రాండ్ ఫాదర్స్. ఆయనకి ఆ స్టార్టింగ్ లో అది ఉండేది. తర్వాత హీ కార్వ్డ్ హిస్ ఓన్. అంటే నాయి కూడా అనొచ్చు, ఐ హావ్ రాంగ్ చాయిసెస్ ఆఫ్ డూయింగ్ ఫిల్మ్స్ అనొచ్చు. ఐ డి నాట్ హ్యావ్ ద పేషెన్స్ అనుకోవచ్చు. ఏదో వచ్చింది కదా. బట్ ఐ సెలెక్టెడ్ అ లాట్ ఆఫ్ డిఫరెంట్ క్యారెక్టర్స్. మనకు చెప్పేది ఒకటి అవుతుంది, అవుట్పుట్ ఒకలాగా వస్తుంది. అడుగుతుంటే ప్రొడ్యూసర్స్ ఆబ్లిగేషన్ అంటారు, డైరెక్టర్ లేకపోతే ఇంకోటి అంటారు. సో ఇట్ ఈస్ దేర్ ఓన్ కన్సర్న్. వన్ దే డిసైడ్ టు కిల్ అ క్యారెక్టర్, దే ఆర్ కిల్లింగ్ దేర్ ఓన్ మూవీ. ఎగ్జాక్ట్లీ. ఫ్రాంక్లీ సేయింగ్ అని. సో ద ప్రాసెస్. ఇప్పుడు నేను సొంతంగా సినిమా చూసింది, సురేష్ బాబు గారు సినిమా చూశారు, దే రిలీజ్డ్ ఇట్. లాట్ ఆఫ్ సపోర్ట్. నాయుడు గారు ఫుల్ సపోర్ట్ చేశారు. దాసి గారు ఉన్నంత కాలం ఐ యూస్ టు గో టు దే. దాసరి గారు ఐ యూస్ టు గెట్ బ్లెస్సింగ్స్. బట్ ఎందుకు మీకు ఛాన్స్ ఇవ్వలేదంటే ఇట్ ఈస్ నాట్ మై కాల్, ఇట్ ఈస్ దేర్ కాల్. అయితే ఇండస్ట్రీ సైడ్ కొంచెం అటో ఇటో వచ్చారు అంటే మీరు ఒక్కరే. నేను ఒక్కడే. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు రాలేదు, సైలెంట్ గా ఉండిపోయారు. కానీ ఎస్విఆర్ గారు నాన్నగారిని హీరో చేయాలి అని అనుకున్నారట. అవునండి. ఆ మూవీ స్టార్ట్ అయింది. ఒక 80% దాకా, అంటే నాకు తెలిసిన వరకు ఒక 80% షూటింగ్ అయిపోయాక తాతయ్య గారు చనిపోవడం. నేను ఆ సినిమాకి తాతయ్య గారి ప్రొడ్యూసరు, డైరెక్టరు అండ్ మెయిన్ లీడ్.
ఓకే. అది ఎప్పుడు అంటే లాస్ట్ మినిట్ 70 లో స్టార్ట్ లాస్ట్ చేశారా? అంటే ఓకే. 80% షూటింగ్ అయిపోయింది. చాలా ఓహ్! రోజులు మా ఇంట్లో క్యాన్స్ ఉండేవి అలాగే. ఓహ్! దాని తర్వాత దాన్ని కంప్లీట్ చేయలేదు. ఎందుకంటే ఆయనే కదా మొత్తం. ఆ తర్వాత మిగతా 20% ఎవరైనా డైరెక్టర్‌తో పెట్టి రిలీజ్ మరి చేయించాలన్న ఐడియా థాట్స్ ఏం రాలేదా? అంటే సడన్ గా ఆయన చనిపోవడంతో కొంచెం బ్లాంక్ అయిపోయి ఉండొచ్చు అంతే. అంటే హీ వాజ్ ఓన్లీ వన్ కదా హ్మ్. టు లీడ్ ద ఫ్యామిలీ. హ్మ్. అప్పటికి ఇంకా father కి అంత ఎక్స్పోజర్ లేదు నాకు ఓకే. తెలిసిన వరకు. ఓకే. ప్లస్ కొంచెం మా నాన్నమ్మ గారాల కొడుకు మీద హ్మ్. సో దే హ్యాడ్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ అలాట్ అండి. సో ఫాదర్ అప్పటికి మా ఒక అత్తయ్యకి పెళ్ళైంది, ఇంకో అత్తయ్యకి పెళ్ళి అవ్వలేదు. సో రెస్పాన్సిబిలిటీస్ హ్మ్. సో డైవర్సిఫై అయిపోతాయి కదా హ్మ్. పాయింట్స్. సో అప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ ఐ కెన్ నాట్ కమెంట్ ఎందుకంటే నాకు ఐడియా లేదు కాబట్టి. కొంత ఓకే. నాన్నమ్మ చెప్పిన దాని ప్రకారం మనకున్న ఐడియా వరకే చెప్తాను. మేము విన్న దాని ప్రకారం మీ చిన్న ఏజ్ లోనే నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారు అమ్మగారు ఇద్దరు చనిపోయారండి. ఐ వాజ్ అబౌట్ 7 years అనుకోండి. ఓకే. ఆ, మరి మిమ్మల్ని చూడటము అంతా ఎవరు? నానమ్మ మావయ్యలు ఓహ్! మా నానమ్మ వాళ్ళ బ్రదర్స్ ఫ్యామిలీ ఉన్నారు బయటోళ్ళు. ఓకే. దే ఆర్ ఆల్ టేకింగ్ కేర్ ఆఫ్ us. ఎస్వీఆర్ గారి టైంలో కూడా Yeah. నాన్నగారు ట్రాన్స్ఫర్స్ ఎక్కువ అవుతాయి అని చెప్పేసి వేరే దగ్గర వదిలిపెట్టడం ఎస్వీఆర్ గారిని. అలాగే తాతయ్య గారు హోల్ అండ్ హోల్ సెటిల్డ్ ఇన్ చెన్నై అండి. ఓకే. నాన్నగారే బయటకు వెళ్ళి చదివికొచ్చు. ఓహో! ఏం చదివారండి? హీ డిస్కంటిన్యూడ్ ఇట్ స్టడీస్ ఎర్లీ ఏజ్ అని. ఓకే. ఆయన ఎక్కడికి వెళ్ళి ఏంటంటే హైదరాబాద్ లో వేసేవారు. హ్మ్. ఆయన హాస్టల్లో ఉండక మళ్ళీ ఇంటికి వచ్చారు. మా నాన్న ఓకే. ఊరుకోండి ఆయనకి చదువు ఎంత వస్తే అంత అనేసి. ఓకే. నానమ్మ గారు మీకు చెప్పినంత వరకు ది బెస్ట్ మెమరీస్ అంటే ఏం చెప్తారు? తాతగారివి, నానమ్మ గారివి. అంటే గ్రాండ్ ఫాదర్ తాతయ్య గారు వాజ్ వెరీ క్లోజ్ టు ద ఫ్యామిలీ అండి. ఎప్పుడు అటుపై ఎప్పుడు ఇల్లు వాజ్ ప్యాక్డ్ విత్ ఆల్ కజిన్స్ అని రిలేటివ్స్ అని. హ్మ్. తాతయ్య గారు అందరిని తీసుకుని హీ యూస్ టేక్ టు హాలిడేస్. మాకు తోట ఉండేది మెడ్రాస్. హ్మ్. ఊరి నుంచి రాగానే హీ వుడ్ ప్యాక్ ఎవ్రీబడి ఇన్ టు ద కార్ వ్యాన్స్ ఉండేవి. అందరినీ హీ వుడ్ ఎప్పుడెప్పుడు ఫ్రీ టైం దొరికేదో హీ వుడ్ స్పెండ్ ద టైమ్ విత్ ద ఎంటైర్ ఫ్యామిలీ. అందరితో పాటే ఉండేవారు. తీసుకెళ్ళి అందరితో ఎంజాయ్ చేసి లేదు ఎనీ అకేషన్ ఇంట్లో బ్యాక్ హోమ్ ఊర్లో ఏదైనా ఫంక్షన్ కంపల్సరీ హీ యూస్ బి వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ఫంక్షన్. అలా ఎదురుకుండా కూర్చునేవారు. ఓకే. సో ఆవిడకి ఏంటంటే హిస్ కమిట్మెంట్ టు ద ఫ్యామిలీ వాజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. హ్మ్. అండ్ వర్క్ డెడికేషన్ అంటే తాతయ్య గారు ఇలాంటివన్నీ మమ్మల్ని పెంచేటప్పుడే చెప్పి పెంచారు. సో ఎవ్రీడే రొటీన్ వాస్ టు ఫస్ట్ ఆయన దండం పెట్టకుండా బయటకు వెళ్ళేదే లేదు. హ్మ్. భోజనం చేసే ముందు ఆయనకు ఒక ప్లేట్ పెట్టే అలాంటి. సో అటర్ మోస్ట్ ఇంపార్టెన్స్ టు తాతయ్య గారు. ఓకే. సో ఎందుకంటే ఈజ్ అ రోల్ మోడల్ ఫర్ మెనీ పీపుల్ అండి. అంటే మాకు అది చిన్నప్పటి నుంచి తెలియాలని పెంచేటప్పుడే అవన్నీ చెప్తూ పెంచారు.